తెల్లవారక ముందే పల్లె లేస్తుంది. మన ఇంట్లో కూడా అంతేగా, అందరికంటే ముందు తల్లి లేస్తుంది. లేవగానే మరి అటు పిల్లలకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కావలసిన సదుపాయాల గురించి ఆలోచిస్తుంది. కార్యాచరణ అంటే పని ఆరంభిస్తుంది కూడా. ఇల్లుకు తల్లి ఎలాగో దేశానికి పల్లె అలాంటిది. అందుకని పల్లెను మనం పటిష్టంగా ఉంచుకుంటే, పల్లెను పచ్చగా కళకళలాడేలా కాపాడుకుంటే దేశం కాపాడుకున్నట్టే. అందుకే మన ఊరు మన ప్రణాళిక అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం గురించి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ చంద్రవదన్ ఐఏఎస్ గారి వివరణ విందాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు రూపొందించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక బృహత్కరమైన ప్రణాళికని రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక పేరు వచ్చేసి మన ఊరు మన ప్రణాళిక. అంటే ఏమిటి? మన ఊరికి కావాల్సిన అవసరాలు, మన అవసరాలు, కమ్యూనిటీ అవసరాలు, మరి గ్రామంలో ఉన్న అవసరాలు, ముఖ్యమైన మౌలిక అవసరాలు ఏమిటి, అవి తెలుసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ఈ నెల 13వ తారీఖు నుంచి 18 వరకు కూడా గ్రామాల్లో కూడా ప్రణాళికలు రూపొందించడానికి అధికారుల బృందం, అనధికారులు అందరూ కూడా పర్యటిస్తూ వస్తారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళే తయారు చేసుకోవాలి. గతంలో మనం చూసాం, గతంలో భిన్నంగా మన ఊరు అవసరాలు, మన మండలం యొక్క అవసరాలు, మన జిల్లా యొక్క ప్రత్యేకమైన అవసరాలని గుర్తించడానికి గతంలో ఎక్కడో ఢిల్లీలో లేకపోతే హైదరాబాదులో ప్రణాళికలు రూపొందించేవారు. దాన్ని బడ్జెట్లో రూపొందించి అది ఆ పైనుంచి పంపించేవారు. దానికి భిన్నంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలి. అంటే సామాన్యుడు కూడా ఆ గ్రామం యొక్క అవసరాలు ఏమున్నాయి, ముఖ్యమైన అవసరాలు ఏమున్నాయి అది గుర్తించే విధంగా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేయటం మొదలుపెడుతున్నారు. ఈ ప్రణాళిక ప్రక్రియ 3 ఫేజెస్లో జరుగుతుంది. మొదటి దఫలో ఏమో గ్రామ స్థాయిలో జూలై 13 నుంచి 18 వరకు, అదేవిధంగా మండల స్థాయిలో జూలై 19 నుంచి 23వ తేదీ వరకు, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించడానికి జూలై 24 నుంచి 28 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా బహుశా దేశంలోనే అనుకుంటాను ఏ రాష్ట్రంలో చేపట్టని ప్రణాళికలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రణాళికలు రూపొందించడంలో ఒక పెద్ద చర్య తీసుకోతో పాటు ప్రజలను భాగస్వాములు చేయటం, ప్రణాళికలు రూపొందించడం. నిజంగా జవాబుదారీత రావాలంటే మనం పంచాయతీ వ్యవస్థని కూడా బలోపేతం చేయాలంటే వాళ్ళకి పూర్తి హక్కు ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మన ఊరు మన ప్రణాళిక అని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రణాళికలకి దేనికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. తత్ప్రథమంగా హెల్త్, న్యూట్రిషను, తర్వాత ఎడ్యుకేషను, అదేవిధంగా అగ్రికల్చరు, ల్యాండ్ యూజు, ఎంప్లాయ్మెంటు, లైవ్లీహుడ్, మరి అదేవిధంగా తెలంగాణకు హరితహారం అనేది ఒక వినూతన కార్యక్రమాన్ని, అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని అది కూడా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మౌలిక సదుపాయాలు ఏమి కావాలి గ్రామాల్లో అంటే మంచినీరు అనండి, పారిశుద్ధ్యం అనండి, మరి అంగన్వాడీ బిల్డింగ్స్ని బాగా చేసుకోవాలి, కమ్యూనిటీ వ్యవస్థను బాగా చేసుకోవాలి, స్టోరేజ్ గౌటన్స్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పనిచేసే వివిధ మండల సమాఖ్యల నుండి విలేజ్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడం జరుగుతుంది. గ్రామీణ స్థాయిలో అవసరమైన వనరుల్ని కూడా వాటిని సమకూర్చడంతో పాటు మరి గ్రామ స్థాయిలో ప్రణాళికల్ని కూడా మన ప్రణాళికగా దాన్ని అభివర్ణించి ప్రత్యేకమైన పీట ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి ఈ గ్రామ స్థాయిలో చేపట్టే కార్యక్రమానికి పెద్ద పీట ఏ అంశాల మీద ఇవ్వబోతున్నారంటే హెల్త్ ప్లాన్, అంటే ఆరోగ్యం. మనకు అన్ని ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తుంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఆరోగ్యం ఏ రకంగా మెరుగుపరచాలి, బోత్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. అదేవిధంగా మనం ఎడ్యుకేషన్ కూడా మనకు చాలా అవసరం. కాబట్టి పాఠశాలలు పరిగా పనిచేస్తున్నా లేదా, పాఠశాలల్లో బిల్డింగ్స్ ఉన్నా కూడా ఏదో ఒక వసతి లేకపోవటం వల్ల, ఒక టీచర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా అగ్రికల్చరు, మరి ల్యాండ్ యూస్ ప్యాటర్ను, మరి ఎంప్లాయ్మెంట్స్, మరి అదేవిధంగా వాళ్ళందరికీ జీవనోపాధులు ఎలాగో ఇప్పించాలి అనే అంశాల పట్ల కూడా ఈరోజు మన ఊరు మన ప్రణాళిక అని రూపొందించడం జరుగుతుంది. ఈ మన ఊరు మన ప్రణాళిక
సిబ్బంది వారు, అధికారులు, అనధికారులు ఉమ్మడిగా మీ గ్రామానికి వచ్చినప్పుడు దయచేసి మేమేం కోరేది ఏంటంటే, పౌర సంబంధాల అధికారితో వారందరూ కూడా వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామ పంచాయతీలో జరిగే ఈ మన ఊరు మన ప్రణాళిక గ్రామ సభలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి. మాకున్నంత వరకు సమాచారం వరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రజలు దాదాపు 20% గ్రామస్తులందరూ కూడా ఈ మన ఊరు మన ప్రణాళికల్లో వాళ్ళు బహిరంగంగా వచ్చి వాళ్ళ అవసరాలు, గ్రామ అవసరాలు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏమిటి, సమాజ శ్రేయస్సుకు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళందరూ కూడా గ్రామస్థాయిలో చర్చించి మంచి ప్రణాళికలు రూపొందించడానికి నాంది పలుకుతున్నారని తెలవటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం గురించి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ చంద్రవదన్ ఐఏఎస్ గారి వివరణ విన్నారు. ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమై ఒకసారి మన కాలచక్రాన్ని రివైండ్ చేసి వెనక్కి తిప్పుకొని మన బాల్యంలోకి వెళ్ళిపోతే, చిన్నప్పుడు పంట కాలువల్లో ఆడుకునే ఆ పిల్లల కేరింతలు, చెరువుల్లోంచి మంచి వస్త్రకాయుధం పట్టి అంటే ఫిల్టర్ చేసుకుని తెచ్చుకునే మంచినీళ్ళు, ఇలా ఆషాఢ మాసం వస్తుందనగానే ఊరవతల ఉండే ఏ గుడి దగ్గరకు వెళ్ళి అందరూ కలిసి సామూహికంగా వనభోజనాలకు వెళ్ళటం, అటు కార్తీకమైన ఆషాఢమైన. పల్లె అంటే చాలు, ఆ ఊళ్ళో ఒక కొత్త వ్యక్తి వస్తే ఎవరి అయినా అని ఊరంతా అడుగుతుంది, ఊరంతా తన చుట్టంగా స్వాగతిస్తుంది. మరి అలాంటి ఆత్మీయతలు, ఆప్యాయతలు, పచ్చదనాలు, కళకళలు ఆ పల్లెటూరి కిలకిలలు ఏమైనాయి? ఆ ప్రశ్నకు సమాధానంగా పల్లెను బాగు చేసుకుందాం అని ప్రయత్నం చేస్తుంది ప్రజాస్వామిక ప్రభుత్వం ఏదైనా. అందులో భాగమే మన ఊరు మన ప్రణాళిక. మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమ వివరాల గురించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ జె రేమండ్ పీటర్ ఐఏఎస్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్నాం. అలాగే దేశాభివృద్ధికి పల్లెసీమలు పట్టుకొమ్మలు అన్నారు గాంధీ గారు. అయితే మన దేశంలో మరి గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని మనం గమనించుకున్నప్పుడు అదే సూత్రాన్ని తన ధ్యేయంగా తీసుకొని మరి కార్యక్రమాలు చేపట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఆ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి అనే విషయాలు మనము ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జె రేమండ్ పీటర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పీటర్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందండి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి డిపార్ట్మెంటల్ రివ్యూలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం పేరు మన ఊరు మన ప్రణాళిక పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత వారము రాష్ట్రంలో స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది కలెక్టర్స్తో. ఆ ఒక కార్యక్రమంలో ప్రతి గ్రామము కూడా, ప్రతి గ్రామ పంచాయతీ కూడా వారి గ్రామ పంచాయతీ పరిమితిలో ఒక ప్రణాళిక చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టేటప్పటికీ పైనుంచి ప్లానింగ్ చేసుకుని గ్రామ స్థాయికి ప్రణాళికల్ని పంపించడం జరుగుతుంది. అలా కాకుండా మొట్టమొదటిసారి ఈ ప్రణాళికలు మొత్తం కూడా గ్రామ పంచాయతీ ద్వారా తయారు చేసి గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేపట్టాలని చెప్పేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ యొక్క మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ శాఖ వ్యవస్థ కానీ, మండల పరిషత్ వ్యవస్థ కానీ, అలాగే జిల్లా పరిషత్ వ్యవస్థ కానీ ఉన్నప్పటికీ కూడా వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరగలేదు.
వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఆల్రెడీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చి ఉన్నది కాబట్టి 74th అమెండ్మెంట్లో వీళ్ళకి దాదాపు 29 అంశాలు 29 రకాల డ్యూటీస్ కూడా కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యవస్థని ఎక్కడ కూడా దీన్ని సరి అయినటువంటి విధానంగా మానిటర్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరంగా బలపరచడం కానీ, లేకపోతే అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకు కీలకమైనటువంటి పాత్ర ఇవ్వడం కానీ జరగలేదు. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విశేషం అని చెప్పేసి మేము ప్రత్యేకంగా భావిస్తున్నాము. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గ్రామ పంచాయతీ ఒక వ్యవస్థగానే కాకుండా ఒక కీలకమైనటువంటి వ్యవస్థ. అంటే ప్రతి ఒక్క గ్రామస్తుల మధ్య ఉన్నటువంటి వ్యవస్థ, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, కావాల్సినటువంటి డిమాండ్స్, రాబోయే రోజుల్లో ఎటువంటి ప్లానింగ్ చేయాలి, గ్రామం ఎలాగ అభివృద్ధి చెందాలి అనేది కార్యక్రమం మొత్తం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈసారి ఈ మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమము మేము కొంత తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇది చేపట్టాలని ఎందుకు అనుకున్నామంటే, ఈ సంవత్సరంలో బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్లోగా ప్రవేశపెట్టాలి. ఆ బడ్జెట్లోగానే ఈ యొక్క గ్రామ ప్రణాళిక ప్లాన్స్ కానీ, మండల ప్రణాళిక ప్లాన్స్ కానీ, జిల్లా పరిషత్ ప్లాన్స్ కానీ వస్తే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికలో తయారు చేసేసి అది బడ్జెట్ ప్రపోజల్గా చేపట్టాలని చెప్పేసి ఉద్దేశంతో తక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లకి మేము ఆదేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా నుంచి స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్, మండల్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్, చివరికి గ్రామ పంచాయతీ లెవెల్ రిసోర్స్ పర్సన్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సర్వే ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా లెవెల్లో కూడా మన మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. అంతేకాకుండా ఈ ప్రణాళిక తయారు చేయడము మొట్టమొదటిసారి మనం చేపడుతున్నాం కాబట్టి దీన్ని పటిష్టవంతంగా చేయడానికి కోసము మేము ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్గా కూడా కేటాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్లు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ యొక్క మన ఊరు మన ప్రణాళిక ప్రోగ్రాం చేపట్టడానికి కోసము ఆదేశాలు కూడా ఇచ్చున్నాము. ఈ సోమవారం నుంచి ఆల్రెడీ ఈ సర్వే కార్యక్రమం అంతా జరుగుతుంది. ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రణాళిక వచ్చిన వెంటనే ఇది మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసేసి మండల స్థాయికి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి మరి జిల్లా స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది. ఇది మొత్తము ఈ 9 జిల్లాల ఉన్నటువంటి ప్లాన్స్ రాష్ట్ర స్థాయిలో తీసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ప్రపోజల్స్లో లైన్ డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేసేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కోసము మేము ఎదురు చూస్తున్నాం. అయితే ప్రతి గ్రామంలో మీరు ప్రవేశపెట్టదగిన కార్యక్రమాలు ఏవేవి నిర్ణయించబడ్డాయండి? అవి ఎలా గ్రామ మూలాల నుంచి రావాలనుకుంటున్నారు? మనకి మొట్టమొదటిసారి సుమారు 8,878 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి సిబ్బందులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ విషయం కూడా ప్రభుత్వం ఒక దృష్టిలో లేదు. ప్రభుత్వ దృష్టిలోనే లేకుండా గ్రామ పంచాయతీల దృష్టిలో కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది అంతా ఈ అవగాహన కల్పించడానికి కోసము మేము ప్రత్యేకంగా ఈ ఫార్మాట్స్ తయారు చేయడము మొదలుపెట్టాము. ఈ ఫార్మాట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రణాళిక గురించి ఆలోచించడానికి ప్రతిసారి ఏదో వర్కులు చేయడం కానీ, లేకపోతే ఇండ్లు కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ కాకుండా గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ రంగంలో కానీ, అగ్రికల్చర్ రంగంలో కానీ, తర్వాత రూరల్ డెవలప్మెంట్లో కానీ, తర్వాత ఉన్నటువంటి వృద్ధాపులకి కానీ అనేక రంగాల్లో కూడా వాళ్ళు గ్రామ సమస్యలు ఏమిటి, ఆ గ్రామ సమస్యలకి కావాల్సినటువంటి ఇంటర్వెన్షన్స్ ఏమిటి, గవర్నమెంట్లో ఏమైనా ఫండింగ్ ఉందా లేదా అనేది మొత్తం కూడా చర్చించడం జరుగుతుంది. మొట్టమొదటిసారి మేము దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చి ఉన్నాము. గ్రామ సభ జరిగినప్పుడు ఏదో నామమాత్ర గ్రామ సభ కాకుండా అక్కడ గ్రామ సభలో కనీసము 10% మంది ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 10% పాపులేషను ఈ యొక్క మన ఊరు మన ప్రణాళిక గ్రామ సభకి అటెండ్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. ఈ ఫార్మాట్స్ మనము కరెక్ట్గా ఫిలప్ చేస్తే దాంట్లో గ్రామ పంచాయతీ యొక్క వివరాలు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ వివరాలు, ఆ హ్యాబిటేషన్స్ ఉన్నటువంటి వసతులు గురించి వివరాలు,
తర్వాత ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందులు, ఆ గ్రామ పంచాయతీ పరిమితిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఎటువంటి సౌకర్యాలు కావాల్సి ఉన్నది, తర్వాత ఎటువంటి ప్రభుత్వ అధికారులు ఏమేమి పని చేస్తారు, ఈ మొత్తం విషయం కూడా ఈ ఫార్మాట్ తయారు చేసేటప్పటికే గ్రామ పంచాయతీకి కూడా ఇది ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్గా తయారవుతుంది. ఎవరిని ఏది అడగాలన్నా కూడా రేపటి రోజు గ్రామ పంచాయతీ తప్పనిసరిగా అడగొచ్చు. అంతేకాకుండా మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశయాలు ఏంటిదంటే ప్రతి గ్రామ పంచాయతీ వారి వారి వనరులు మొత్తము కూడా వసూలు చేసి వాళ్ళ స్టాఫ్కి కట్టేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకి బోలెడంత పన్నులు ఉన్నాయి. ఆస్తి పన్ను, నీటి పన్ను, లైటింగ్ పన్ను, కాంటా రుసుము పన్ను, మరుగు కాలువల పన్ను, తర్వాత ప్రకటనలపై పన్ను, గ్రంథాలయ పన్ను, వాహన పన్ను, లేఅవుట్ పన్ను, భవన నిర్మాణ అనుమతి ఫీజు, సర్టిఫికెట్టు జారీ చేసే ఫీజు, నీటి కుళాయి ఫీజు, ఖాళీ స్థలాలపై పన్ను, వ్యవసాయ భూములపై పన్ను, వేలములు, తర్వాత విరాళాలు, తర్వాత కేబుల్ టీవీ ఫీజు, లైసెన్స్ ఫీజు. మనం చూసుకున్నట్టయితే దాదాపు 36 రకాల పన్నులు కానీ ఫీజులు కానీ గ్రామ పంచాయతీ డైరెక్ట్గా కలెక్ట్ చేయడం కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడానికి కానీ, జిల్లా పరిషత్ నుంచి రావడానికి కానీ అవకాశం ఉంది. ఒక గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి సర్పంచు మెంబర్స్కి దీనిపైన అవగాహన లేకపోతే రేపటి రోజు ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థని ఎలాగ నడిపించగలుగుతారు అనేది ఆలోచించవలసినటువంటి విషయం. ప్రజలు కూడా నేను మనవి చేసేది ఏంటిదంటే అందరూ ప్రజలు కూడా ఈ గ్రామ పంచాయతీ అంటే ఏదో ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని కాకుండా గ్రామ పంచాయతీ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది అడగడానికి హక్కు కూడా ప్రజల్లోనే ఉంది. అక్కడ ఎన్నికైనటువంటి స్థానిక సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళ చేత పంచాయతీ ఎంత వసూలు చేస్తుంది, పంచాయతీ ఎంత ఖర్చు పెడుతుంది అనే తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఇదన్నీ రాత్రి వస్తుందని చెప్పేసి కూడా నేను ఆశించడం లేదు. కానీ మనము ఒక మంచి అడుగుని మొదలుపెట్టేటట్టు ఉంటే రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ చిరస్థాయిగా ఉండిపోవచ్చు. తర్వాత పంచాయతీ ఒక కీలకమైనటువంటి పాత్ర వహించగలుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే అంగన్వాడీ వర్కరు సరిగా వస్తుందా లేదా అడిగేవాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఒక ఏఎన్ఎం గ్రామానికి వస్తుందా లేదా అనే విషయం మనము చూడగలిగితే ఎవరు దాన్ని అడిగే పరిస్థితుల్లో లేరు. చివరికి టీచరు స్కూల్లో చదివిపిస్తున్నారు. ఎంతమంది పిల్లలకి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ప్రతి క్లాస్లో చదువులో కానీ, లెక్కల్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, వర్డ్స్లో కానీ మనం అది చూసుకున్నట్టయితే మినిమం లెవెల్స్ లెర్నింగ్ కూడా లేకుండా పోయింది. మొత్తము కంట్రీలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్లో కింద నుంచి 3వ స్థాయిలో ఉంది. సో అటువంటి పరిస్థితిని సక్రమంగా దీన్ని పటిష్టవంతంగా చేయాలంటే గ్రామ పంచాయతీ చాలా కీలకమైనటువంటి పాత్రలు వహించాలి. సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటిదంటే కీలకమైనటువంటి గవర్నమెంట్ విలేజ్ అఫీషియల్స్ గ్రామ పంచాయతీ పరిధిలోకి తేవాలా అని చెప్పేసి ఒక ఆలోచన కూడా గవర్నమెంట్లో ఉంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో కలెక్ట్ చేసినటువంటి పన్ను ఫీజు మొత్తం కూడా గ్రామ పంచాయతీలో ఖర్చు పెట్టే విధంగా చేపట్టే కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సహజ వనరులు, ఒక పంచాయతీకి వారి యొక్క పంచాయతీ విస్తీర్ణంలో ఉన్నటువంటి సహజ వనరులు తెలియకపోతే రేపటి రోజు ఆ వనరులను ఎవరు చూసుకుంటారు? చెరువు, ఉమ్మడి భూములు, చెత్త నిల్వ ప్రదేశము, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో చెత్త నిల్వ ప్రదేశం ఉండవలసిన అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇటీవల సమావేశంలో కూడా చెప్పడం, స్పష్టంగా చేయడం జరిగింది. శ్మశాన వాటిక కూడా ఒక కామన్ శ్మశాన వాటికగా ఉండాలి. అది కులంకి పరిమితం కాకుండా ప్రజలకి పరిమితంగా అయ్యేటట్టు ఒక శ్మశాన వాటిక, ఒక స్మృతి వనము, చిన్న నీటి ఊటకుంటలు, తర్వాత చెక్ డ్యామ్లు, చెక్ వాల్స్, ఇతరములు, ఇవన్నీ కూడా సహజ వనరులను పటిష్టంగా చేయాలంటే మనకి బోలెడంత డబ్బులు ప్రోగ్రామ్స్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఉన్నవి. నరేగా ప్రోగ్రాము, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము, ఇది కాకపోయినా మనకి లైన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నది. డబ్బులు కొరత లేదు కానీ ఆలోచనలో మాత్రం కొరత చాలా ఉన్నది. ప్రజల యొక్క సహకారంలో మాత్రం కొరత చాలా ఉన్నది. గ్రామ పంచాయతీలు ఎన్నికైనటువంటి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలు ఎన్నికైనటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకి ట్రైనింగు శిబిరాలు
ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. హైదరాబాద్లో కూడా వచ్చే నెల ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే నెల ఆగస్టులో సర్పంచ్లకి మొత్తం జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్కి, మండల్ ప్రజా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రణాళిక తయారు చేస్తున్నాము. తొందరలోనే అది కూడా వాళ్ళకి తెలియపరుస్తాము. అలాగే ఈ మన ఊరు మన ప్రణాళిక అనే దానిలో గ్రామస్తుల్ని మీరు వాళ్ళు పాల్గొనేలాగా మాది బాధ్యత అనే విధంగా చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నారండి. అభివృద్ధి పరంగా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశం ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి పనుల్లో మనము చూసుకున్నట్టయితే కొన్ని సహజ వనరులకు సంబంధించింది కొన్ని అంశాలు ఇప్పుడే చెప్పాను. అలాగే కొన్ని సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టవలసింది గ్రామ పంచాయతీ పరిమితిలోకి వస్తుంది. ముఖ్యంగా దీనిలో పెన్షన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహ నిర్మాణాలు, ఉపాధి కార్డులు, మన నరేగా ప్రోగ్రాం కోసం ఉపాధి హామీ పథకాల కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, తర్వాత వికలాంగుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, రేషన్ కార్డులు. కానీ దీనిలో ఒక దౌర్భాగ్య స్థితి ఏమిటిదంటే వృద్ధాపులకు కంటే ఉన్నటువంటి సంఖ్యకి అదనపుగా మనం పెన్షన్లు ఇస్తున్నాము. కాబట్టి గ్రామ పంచాయతీ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటిదంటే గ్రామంలో ఉన్నటువంటి అందరు వృద్ధాపులకి ఇవ్వడము తప్పనిసరిగా చూడాలి. కానీ ఎవరు మాత్రం అనర్హులుగా ఈ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళని రద్దు చేయడం కూడా గ్రామ పంచాయతీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరెవరికి మాత్రం ఈ యొక్క ప్రత్యేక పెన్షన్లు మనం కేటాయిస్తున్నామో అటువంటి పెన్షన్లు వాళ్ళకి చెందేటట్టు చేసేది విధానము గ్రామ పంచాయతీలో చేయాలి. ఇప్పుడు వరకు మనము నరేగా ప్రోగ్రాము చేపడుతున్నాం, ఉపాధి హామీ పథకం చేపడుతున్నాం. ఇది మొత్తము కూడా కాంట్రాక్ట్ రంగంతో ఫీల్డ్ అసిస్టెంట్స్ మేట్ల ద్వారా డైరెక్ట్గా ఎవరికి జవాబుదారీతనం లేకుండా చేస్తున్నాం. కానీ రానున్నటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొత్తము ఉపాధి హామీ కార్యక్రమం సృష్టించడం కానీ, ప్రణాళిక చేయడం కానీ, వచ్చే సంవత్సరంలో ఎలాగ ఈ పనులు తీసుకోవడంలో కానీ మొత్తం కూడా తయారీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే చేపట్టే విధంగా మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము. అయితే దీంట్లో ప్రజల ముఖ్య పాత్ర ఏమిటంటే గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అన్ని వన్ స్టాప్ షాప్ లాగా అన్ని యాక్టివిటీస్కి కానీ, అన్ని బెనిఫిట్స్కి కానీ, పేమెంట్స్కి కానీ, పెన్షన్ పేమెంట్స్కి కానీ, ఉపాధి హామీ పేమెంట్స్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒక వన్ స్టాప్ షాప్ లాగా తయారు చేసే విధంగా మేము ఆలోచిస్తున్నాము. రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క కార్యక్రమానికి ఇది ఎలా చేయాలి, ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా మేము ఆలోచిస్తున్నాము. కొన్ని గ్రామ పంచాయతీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు, అయినప్పటికీ కూడా అది అక్కడ ఎలా చేయాలి. అయితే ఏం చేస్తామంటే ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో మన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి మండలాలు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉన్నటువంటి మండలాలు, నెక్స్ట్ ఫేజ్లో ఎక్కడ కనెక్టివిటీ లేదో వాళ్ళకి కనెక్టివిటీ ఇప్పించడము. మొత్తానికి మొత్తం సర్వీసెస్ కూడా ఐటీ రంగంలో కనెక్ట్ చేసేసి ఐటీ రంగం ద్వారా గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే మన పేమెంట్స్కి కానీ, బ్యాంకింగ్కి కానీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆఫీస్లో చేపట్టాలని చెప్పేసి మేము ఒక పెద్ద ప్లాన్ తయారు చేస్తున్నాము. అంతేకాకుండా హెల్త్ విషయంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ చూడవలసింది 3 ముఖ్య విషయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకటి గ్రామ ఆరోగ్య ప్రణాళిక. గ్రామ ఆరోగ్య ప్రణాళికలో సాధారణమైనటువంటి వ్యాధులు ఏమిటి, ఎంతమంది ఆ వ్యాధులతో బలవుతున్నారు, ఆ వ్యాధుల పేర్లు ఏమిటి, ఆ వ్యాధుల రావడానికి కారణాలు ఏమిటి, మరుగుదొడ్లు లేకనా, లేకపోతే మంచినీరు లేకనా, లేకపోతే వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ వలన, ఏదైనా ఎపిడెమిక్ వలన అనేది గ్రామ పంచాయతీ చాలా కీలకమైనటువంటి పాత్ర వహించవలసిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా గ్రామ ఆరోగ్య ప్రణాళికలో మేము ఏం ఆశిస్తున్నామంటే ప్రభుత్వంలో గ్రామ ప్రణాళిక తయారు చేసిన తర్వాత గ్రామ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి సబ్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానివ్వండి, లేకపోతే క్లస్టర్ హెల్త్ సెంటర్ కేర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, తో టైఅప్ చేసుకోవాలి. కొన్ని వ్యాధులు సబ్ సెంటర్లోనే ట్రీట్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని వ్యాధులు పిహెచ్సిలో ట్రీట్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని వ్యాధులు డిస్ట్రిక్ట్ ఆఫీస్ సెంటర్ హాస్పిటల్కి పోవాలి. మరి ఇంకా కొన్ని పెద్ద జబ్బులు ఏమైనా ఉంటే అవి హైదరాబాద్ స్థాయిలో కూడా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ పెద్ద హాస్పిటల్స్ ఉన్న చోటు కొన్ని సర్జరీ కానీ, కొన్ని మేజర్ ట్రీట్మెంట్స్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ అవి పెద్ద హాస్పిటల్స్ చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ ఒక గ్రామ ఆరోగ్య ప్రణాళిక చేపడితే రేపటి రోజు
హెల్త్ డిపార్ట్మెంట్కే ఇది ఒక మూల కారణంగా అయ్యి అది హెల్త్ డిపార్ట్మెంట్ ఎలాగా వ్యవహరించాలి, వారి యొక్క రిసోర్సెస్ ఎలా ఖర్చు పెట్టాలి, ఏ జబ్బులు ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది కూడా మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా టార్గెటెడ్గా ఖర్చు పెట్టడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీ తమ యొక్క గ్రామ విద్యా ప్రణాళిక కూడా చేపట్టాలి. విద్యా ప్రణాళిక చేపట్టడంతో గ్రామంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, క్లాస్ వారీగా ఎలా చదువుతున్నారు, వాళ్ళ ఒక క్వాలిటీ ఏమిటి, వాళ్ళ ఒక స్టాండర్డ్ ఏమిటి, పిల్లలు చదువుతున్నారా లేకపోతే గ్రామంలోనే ఇంట్లో ఉంటున్నారా, ఎందుకు ఉంటున్నారు, డ్రాప్ అవుట్ ఎందుకు ఉంటున్నారు, టీచర్లు లేకనా, లేకపోతే వసతులు లేకనా, స్కూల్ బిల్డింగ్ లేకనా, లేకపోతే టీచర్ రాకపోవడం వలన. ఇది స్థానికంగా మనం ఎప్పుడైతే అడగడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా కింద లెవెల్లో కూడా విద్యారంగంలో కూడా అకౌంటబిలిటీ రావడానికి అవకాశం చాలా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి పిల్లల రిజల్ట్స్ మనం అనలైజ్ చేయగలిగితే గణితంలో ఎంత, తర్వాత ఇంగ్లీష్లో ఎంత, హిందీలో ఎంత, సోషల్లో ఎంత, సైన్స్లో ఎంత, తెలుగులో ఎంత మనము అనలైజ్ చేయగలిగితే ఏబిసి, ఈ సిని బికి ఎలా తేగలుగుతాము, బి స్టూడెంట్స్ని ఏకి ఎలా తేగలుగుతాము అంటే మార్కులు ఇచ్చి తేవడం కాకుండా ప్రయోగాలు చేసేసి వాళ్ళ చదువులో ఇంట్రెస్ట్ కలిగించి ఎలాగ మనము వాళ్ళని ఇంకా కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచగలుగుతాము, స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ మనం చేయగలుగుతామా. టీచర్ ఒక ప్లాన్ గ్రామ పంచాయతీకి సమర్పించాలి. ఆ ప్లాన్లో ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి సి గ్రేడ్ పిల్లలు ఇప్పుడు దాదాపు 70% ఉన్నారు. ఈ 70% మందిని ఎలాగ మనము పెంచి బి గ్రేడ్ కానీ ఏ గ్రేడ్ కానీ తేగలుగుతాము, ఎంత సమయం పడుతుంది, దానికోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, చదువులో కానీ పుస్తకాల్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ చేయడానికి కోసం అవకాశం ఉంటుంది. అంటే ఒక టీచర్కి కూడా ఒక కొత్త రూపంగా గ్రామ పంచాయతీకి అకౌంటబిలిటీ అయ్యే విధంగా చేపట్టడానికి కోసము ఈ యొక్క మన ఊరు మన ప్రణాళిక చేపడుతున్నాం. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు మాత్రమే దాన్ని ఎదుర్కోగలుగుతారు. కానీ ఏదో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది, జిల్లా ప్రభుత్వం చేపడుతుంది అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఒకటి గ్రామ ఆరోగ్య ప్రణాళిక, ఇంకోటి గ్రామ విద్యా ప్రణాళిక, తర్వాత గ్రామ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు అదంతా మనం ఎలా చూస్తాము, రూరల్ వాటర్ సప్లై ఎలాగిస్తాము. తర్వాత ఈ యొక్క ప్రణాళికలో మేము ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో ముఖ్యమైనటువంటి 3 సామూహిక వనాలు ఎలాగా ఉంటుంది, ఉమ్మడి భూముల్లో చెట్లు పెంచడం కానీ, ఇప్పుడు తెలంగాణకు హరితహారం అని చెప్పేసి ఒక కార్యక్రమం ఇటీవలనే ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు. సో దాంట్లో వారు ఏమంటున్నారంటే పచ్చదనం పెంచాలి. ఇప్పుడు 25% ఉంది, 33% పెంచాలంటే దాదాపు 2,30,00,000 మొక్కలు 3 సంవత్సరాల్లో నాటించాలి. నాటించడమే కాకుండా దాన్ని పెరిగేలాగా ప్రయత్నాలు చేయాలి. దట్ మీన్స్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజను ఇంటింటికి 10 మొక్కలు కానీ 20 మొక్కలు కానీ, స్కూల్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, పార్క్స్లో కానీ, కొండల్లో కానీ, బోర్డుగా ఉన్నటువంటి కొండల్లో కానీ అక్కడంతా మొత్తం కూడా మొక్కలు పెంచే కార్యక్రమం వచ్చే సంవత్సరంలో చేపడుతున్నాం. దానికి ప్లానింగ్ కోసము ఈ సంవత్సరం చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ముఖ్యంగా ఉమ్మడి భూముల్లో చెట్లు పెంపకం కానీ, సంస్థల్లో చెట్లు పెంపకడం కానీ, రోడ్డు ప్రక్కన చెట్లు పెంపకం కానీ, కాలువ గట్లపై చెట్ల పెంపకం కానీ ఈ కార్యక్రమం తెలంగాణ హరితహారంలో చేపట్టిన దానికోసం కూడా మేము ఆ ప్రణాళిక కూడా ఈ యొక్క సర్వే ఫార్మాట్లో ఇచ్చి ఉన్నాము. మీరందరూ కూడా గ్రామ ప్రజలు కూడా మొత్తము చూసుకొని ఎక్కడెక్కడ ఏ చోట్ల పెట్టచ్చు, గ్రామీణ బంజర భూములు ఉండొచ్చు, బోడ కొండలపై చెట్లు పెంచడం ఉండొచ్చు, చెరువు శిఖంలో పెంచడానికి అవకాశం ఉంటుంది, దేవాలయ భూముల్లో చెట్లు పెంచడానికి అవకాశం ఉంటుంది, అలాగే ప్రభుత్వ సంస్థలలో, ప్రైవేట్ సంస్థలలో, పారిశ్రామిక సంస్థలలో, తర్వాత రోడ్డు ప్రక్కన వేసుకోవడానికి కోసమని రోడ్డు ప్రక్కన బహు వరుసలు వేసుకునేలాగా, తర్వాత ఒక వరుస కానీ 2 వరుసలు కానీ వేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ హరితహారం కూడా ఒక 3వ ఇంపార్టెంట్ ప్రోగ్రాం కింద పెట్టాము. అంతేకాకుండా ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో ముఖ్యమైనటువంటి 3 అవసరాలు ఏమిటిది అనేది కూడా గుర్తించి చేయమన్నాం. అంటే దీనిలో రోడ్లు బిల్డింగ్లే కాకుండా స్కూల్ అవసరం ఉందా, అంగన్వాడీ అవసరం ఉందా, పిల్లలకి ఏమైనా వసతులు అవసరం ఉందా, పెన్షన్లు అవసరం ఉందా అనేది గ్రామ పంచాయతీ తప్పనిసరిగా పరిశీలించి గ్రామ సభలో బాగా సఫలీకృతం చేసేసి ప్రజల యొక్క విశ్వాసం పొంది
ప్రజల యొక్క సహకారంతో మంచి ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇది మన ఊరు మన ప్రణాళిక కాబట్టి అది వాస్తవంగా కూడా మన ఊరు మన ప్రణాళిక లాగానే ఉండాలి. ఏదో ఆఫీస్లో కూర్చొని దిద్దడం కాకుండా మన ఊరు మన ప్రణాళిక అంటే ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు ఈ ప్రణాళిక తయారు చేపట్టాలని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టాఫ్కి, సిబ్బందులకి అందరికీ కూడా విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే మన ఊరు మన ప్రణాళిక అనే దానిలో గ్రామస్తుల్ని ప్రతి విషయంలోనూ పాల్గొనేలా చేసి నాది బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ద్వారానే అభివృద్ధిని తీసుకురావాలనేటువంటి సంకల్పం నెరవేరాలని ఆశిస్తున్నామండి. నమస్కారం అండి పీటర్.